హాయ్ అందరికీ, ఈరోజు అయితే హెల్దీ రెసిపీ చేద్దాం. దానికోసం 1 కప్ వరకు జొన్నపిండి, సజ్జపిండి 2 కలిపి మిక్స్ చేసిన పొడి తీసుకున్నాను. అలాగే బాదం పప్పు, జీడిపప్పు పౌడర్, ఫ్లేవర్ కోసం యాలకులు పౌడర్, అలాగే 1 కప్ వరకు మిల్క్ అండ్ టేస్ట్ కోసం, స్వీట్నెస్ కోసం హనీ, వాటర్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1.5 కప్ వరకు వాటర్ వేసుకుందాం. అలాగే జొన్న సజ్జ పౌడర్ని వేసి మిక్స్ చేసుకుందాం. లంగ్స్ లేకుండా మొత్తం వాటర్లో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మిక్స్ చేసుకున్న దాంట్లో 2 స్పూన్స్ జీడిపప్పు, బాదం పప్పు పౌడర్ వేసేసి మిక్స్ చేస్తున్నాను కలిసేంత వరకు. మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం. అలాగే నెక్స్ట్ గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ నాకైతే 3 కప్స్ వరకు వాటర్ పట్టినాయి ఈ ప్రాసెస్కి. ఇప్పుడు వాటర్ని బాయిల్ చేసుకుందాం. ఈ బాయిల్ అయిన వాటర్లోకి ఈ మిశ్రమాన్ని వేస్తూ మిక్స్ చేద్దాం. మిక్స్ చేస్తూ బాయిల్ చేసుకోవాలి. ఒక థిక్ లేయర్ వచ్చేంత వరకు మిక్స్ చేస్తూ బాయిల్ చేసుకోవాలి. ఇలా థిక్ లేయర్ వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. పక్కన పెట్టి చల్లారి పెట్టుకుంటాను. చల్లారిపోయిన ఈ మిశ్రమాన్ని హాఫ్ గ్లాస్ పైనే తీసుకుంటున్నాను. ఇదైతే వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. అలాగే స్వీట్నెస్ కోసం హనీ అయితే ఆప్షనల్. ఈ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే డైరెక్ట్గా కూడా తాగొచ్చు. ఈ 3 నేను ఇప్పుడు కలిసేలాగా మిక్స్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.